మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి ఈ మాసం ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది, అక్షయ తృతీయని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ నెలంతా వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంట. సో ఇందులో రెండు క్వశ్చన్లు అండి. ఒకటి అక్షయ తృతీయ సందర్భంగా ఎలా ఉండబోతుంది, తులారాశి వాళ్ళకి మామూలుగా ఎలా ఉండబోతుందో, ఈ రెండింటిని కంబైన్ చేసి ఎలా ఉండాలి అనేది మనం కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాం. ముందు ఫస్ట్ ఈ రాశి గురించి తెలుసుకుందాం. తులారాశి, ఇందులో చిత్త 3-4 పాదాలు, తర్వాత స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా ఇందులో ఉంటారండి. ఇది మంచి నక్షత్రం, మంచి రాశి. తర్వాత ఈ రాశి వాళ్ళకి జనరల్గా రేపు వచ్చే జూన్ వరకు సహజంగా బాగుంది. చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఒక సిదాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఏప్రిల్ మంత్ కూడా వీళ్ళకి చాలా చక్కగా బాగున్న మంత్ ఇది. చాలా బోల్డ్గా మంచి డెసిషన్ తీసుకోవచ్చు. జాబ్ అనుకున్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. హెల్త్ విషయంలో బాగుంటుంది. ఓవరాల్గా అంతా బాగుంటుంది. ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక ప్లానుడ్గా, ఒక ప్రణాళికాబద్ధకంగా మంచిగా డెసిషన్ తీసుకొని చక్కగా స్టార్ట్ చేస్తే ఈ మాసం అంతా చక్కగా కలిసి వచ్చే మాసం ఇది. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి డీటెయిల్గా చూసుకునే ముందు ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తాతి, తూతే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయి. 4 గ్రహాలు మారుతున్నాయండి ఈ మంత్లో. ఒకటి సూర్యుడు, కుజుడు, వీళ్ళు క్రూర గ్రహాలు. శుభగ్రహాలు బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా మారే గ్రహాలు 4 అయినా కానీ వీళ్ళకి ఎక్కువగా 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే దీని ప్రకారం 3 గ్రహాలు సహజంగా 75% డిఫాల్ట్ బాగానే ఉన్నాయి. ఒక 25% కొంతమందికి కొన్ని విషయాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అందరికీ కాదు. ఇది గమనించాలి. ఏ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు ఉంటుందంటే శత్రునాశాంత 5 పాయింట్లు మనం కనుక చెప్పుకుంటే వీళ్ళు ఫస్ట్ 15 డేస్ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకు ఉండరు. తర్వాత యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విజయప్రదంగా ఉంటుంది. విశేష ధనలాభం ఉంటుంది. సో అన్నీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వీళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమవుతుందంటే సూర్యుడు 7వ స్థానంలో ఉండటంతో ఇది సూర్యుడు ఎక్కువ విపరీతంగా తీర్థయాత్రలు అవన్నీ చేసేతో పాటుగా సామంత జన విద్వేష, వీళ్ళ కింద పనిచేస్తున్న పరిచారకులు కానివ్వండి, ఎంప్లాయీస్, సబార్డినేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కింద వీళ్ళ ఫాలోవర్స్ అంటారు కదండి నాయకులకి, వీళ్ళ మాట వినకుండా వీళ్ళు ఏదో కోప్పడుతూ ఉంటారు. తర్వాత ధారాపీడ సుతామయం, భార్యలో కానివ్వండి పిల్లలకు కానీ కొంచెం ఆటంకాలు వచ్చే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహ భంగకారిణి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా పాజిటివ్ ఎనర్జెటిక్గా మంచి పెద్ద ప్లాన్ చేసుకొని నైట్ అంతా ఉదయాన్నే లెగిసేసి ఇది మొత్తం చేద్దామని రెడీ అయి కూర్చుంటారా, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని భంగం కలిగిస్తే ఏదో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ టైర్డ్నెస్ అవటం డిసీజు. ఇక ఈ రాశిలో నక్షత్రాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మనకి చిత్త, స్వాతి, విశాఖ అన్ని పవర్ఫుల్ నక్షత్రాలు ఇందులో. బట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రమోషన్స్ వస్తుందండి, రాజ్యలాభం ఉంటుంది, బంధించబడినట్టుండే పరిస్థితి వస్తుంది, ధనానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ బంధించబడినట్లున్న పరిస్థితి ఏంటంటే ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేరు. ముందుకెళ్తే బాగుంటుంది, వెనక్కి బాగుంటుందా, చేద్దామా వద్దా, ఏదో ఆఫర్ వస్తుంది ఇటు వెళ్దామా వద్దా, ఎవరో వచ్చేదో చెప్తారు చేద్దామా వద్దా, ఇలా ఒక డెసిషన్ ఉంటుంది. ఇండియాలో ఉందామా, యూఎస్ వెళ్ళిపోదామా, బాస్ తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు, సాచురేషన్ అయిపోయింది, కొత్త బిజినెస్ చేసుకుందాం, ఇలా డైలమాలో పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్ చిత్తా నక్షత్రం వాళ్ళకి. స్వాతి, విశాఖ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దీనికి మనం రెమెడీస్ ఎలా చేయాలో చూద్దాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, విజయము, రాజ్యలాభము, విజయప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వస్తుంది. ఛాలెంజెస్ హెల్త్, బంధనము, ధనహీనత 2 కనిపిస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు, చక్కగా బాగుంటుంది. అయితే వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, రోగము, బంధనము, దరిద్రము, ధనహీనత, అంటే ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, కొంచెం బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళు మిగతా నక్షత్రాలతో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్గా. ఇంతే కాకుండా వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఎక్కువగా ఉంది. రాహు యొక్క ప్రభావంతో ఉండటంతో అనుకున్న వాళ్ళు మోసం చేసే అవకాశము, లేదా ఏమండి పని అవుతుంది అని వీళ్ళకి తెగ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు, తీరా వాళ్ళు రాసుండ్రు, వెళ్ళిపోయే అవకాశం, ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్లానెడ్గా కమ్యూనికేషన్ కరెక్ట్గా పెట్టుకొని ఎవరిని ఏ లైన్లో పెట్టాలో ఆ లైన్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే జీవితం చక్కగా ఉంటుంది వీళ్ళకి. బట్ ఓవరాల్గా చూసుకుంటే
వీళ్ళు కొంచెం హై ప్యాషన్స్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, బాస్కి సూపర్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట, సూపర్ హై యాక్టివ్ అయిపోతారు. బట్ వీళ్ళు అలర్ట్ ఉంటుంది కదా ఎంప్లాయీస్కి, అందుకని ఆ కోఆర్డినేషన్ చేసుకుంటే బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండి చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి. చాలా చాలా రేరుగా 1.5 year తర్వాత వచ్చే పొజిషన్ ఇది. కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో రావటం. కుజుడు 6వ స్థానంలో ఉంటే వస్త్ర లాభం చాలా బాగుంటుంది. ఎన్ని లాభాలు అంటే చాలా, వస్త్ర లాభం, ధాన్య లాభం, ధనలాభం, యశాస్తదహ అంటే కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. మనకి మనల్లాసో ధర్మసిద్ధి, మనసు అంతా బాగుంటుంది. ఆ రోజు ధర్మసిద్ధి ఉంటుంది. ఏదైనా కనుక మంచి పని చేస్తూ ఉంటే, శుభకార్యాలు చేస్తూ ఉంటే, సమాజానికి విలువై మంచి పనులు చేస్తుంటే ఆ కార్యక్రమంలో సిద్ధి వచ్చి అనుకున్న పనులు పూర్తి చేస్తారు అని మనకు శాస్త్రాలు వివరించడం జరిగింది. అయితే కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. తర్వాత 8వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఇది చాలా మంచి పొజిషన్ అండి. ఇది కూడా ఏమవుతుంది, దుఃఖనాశాంత మహాసౌఖ్యం. అప్పటిదాకా ఏదైనా కనుక ఒక విషయం వీళ్ళని బాధిస్తూ ఉంటే ఆ బాధ ఈ రోజుతో కట్, ముందుకు ప్రోగ్రెస్ వెళ్ళిపోయి ఏమవుతుంది, మహాసౌఖ్యం, చాలా సౌఖ్యంగా ఉంటారు. రాజదర్శనం అర్ధప్రాప్తి అని చెప్తారు. రాజులు లేదంటే కింగులు లేదంటే పై బాసులు అధికారులు వీళ్ళతో కలిసి మాట్లాడుకొని వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయే ఒక టైము, కీర్తి ప్రతిష్టలు కూడా చాలా బాగుంటాయి. టైంకి మంచి ఫుడ్ తింటూ చక్కగా హ్యాపీగా ఉంటారు. వీటితో పాటు బుధుడు వల్ల సక్సెస్, విజయం వస్తుంది అని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితులను బట్టి చూస్తే ఇది ఒక బెస్ట్ టైం, బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఈ మాసం విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఒకటి మనకి లక్ ఏమంటే ఈ మాసంలో మనకి చైత్ర మాసం సగము, వైశాఖ మాసం సగం కలిసి ఉందన్నమాట. బాగా అందరికి బాగా పాపులర్ ఏమైందంటే అక్షయ తృతీయ వస్తుంది. చక్కగా బంగారం కొని ఇంట్లో పెట్టేసుకుంటే మంచి ముహూర్తం చూసుకొని కుంభ లగ్నం ఈవినింగ్ టైం కనుక చూసుకొని ఆ లగ్నంలో కనుక బంగారం కొనుక్కుంటే చక్కగా బిల్లింగ్ చెప్పుకొని ఇంట్లో పెట్టుకుంటే చక్కగా బంగారం నిలకడగా ఉంటుంది. ఇల్లు బాగా కలిసి వస్తుంది. గృహలక్ష్మి. నేను చాలామంది యూట్యూబ్లో ఈ సోషల్ మీడియాలో చూసి నాకు మళ్ళీ క్రాస్ క్వశ్చన్లు వేస్తారు. కలిపురుషుడు ఉంటాడా అని ఒకళ్ళు చెప్తా ఉంటారు, ఇది అంతా కమర్షియల్ చెప్తా ఉంటారు. ఏది వర్క్ రాదండి, అన్నిట్లో వాస్తవం ఉంటుంది. అయితే మనకు వివేక వైరాగ్యం ఉండాలి, మనం క్లవర్గా ఉండాలి, ఏది తీసుకోవాలనేది. బంగారం గురించి హిరణ్య గర్భుడు అని విష్ణువుని అంటారు. ఎందుకంటారండి, రాయరు కదా, బంగారం అంతా వేస్ట్ అయితే. అలానే అమ్మవారిని ఏమంటారు, హిరణ్యవర్ణం హరిణి సువర్ణ రజత స్రజాం అని శ్రీ సూక్తంలో అమ్మవారిని బంగారంతోనే స్టార్ట్ చేసేస్తారు. అందుకని చెప్పేసి బంగారం అనేది మనకి పవిత్రమైన వస్తువు. మెడలో వేసుకుంటారు, మాంగళ్య సూత్రం కదా, వేరేది ఇనుము ముక్క పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకున్నారు, దానికి ఉండే విశిష్టత దానికి ఉంటుంది. అగ్నిసూత్రుడు, రకరకాల పేర్లతో మనకి ఎప్పుడు బంగారంతోనే చూస్తూ ఉంటారనమాట. అమ్మవారి యొక్క ఇవి మనకి మణిద్వీప వర్ణనలు కూడా బంగారంతో గురించి అవన్నీ రాస్తూ ఉంటారు అన్నమాట. ఈవెన్ బుద్ధుడి గురించి కూడా రాసినప్పుడు అవన్నీ రాస్తూ ఉంటారు. బంగారం పవిత్రంగా చూడాలి మనం, ఫస్ట్ బంగారాన్ని పవిత్రంగా చూడాలి. అలాంటి పవిత్రమైన వస్తువుని ఇంట్లో పెట్టుకొని కలిసి వస్తుంది, అంతే కదండి. వెరీ వెరీ సింపుల్ లాజిక్. ఆ తర్వాత రకరకాల స్టోరీలు వచ్చినప్పుడు ఆ బంగారాన్ని మనం దర్పంగా గర్వంగా పెట్టుకోకూడదు. అది మనకి కలిపురుషుడు వస్తారని ఎప్పుడైతే మనం బంగారం పెట్టుకున్నాము టూ మచ్, బంగారం ఇలా చూపించేసుకుంటాం కదా అందరికీ, అది ఉండకూడదు, కలిపురుషుడు వస్తాడు అని ఒక సామెత చెప్తూ ఉంటారు. అందుకని దానికి మనం భక్తిగా ఒక స్టోన్ పెట్టుకోవటము, అందులో నవరత్నం అయిపోతుంది. లేదంటే ఒక లాకెట్ చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి లాకెట్ చేసుకోవటం, లేదంటే హనుమంతుడు లాకెట్ చేసుకోవటము, దాని మీద శ్రీ అని రాసుకోవటము, అలా స్పిరిచువల్గా దాన్ని పెట్టుకుంటే దానికి ఇంకా యాడ్ అవుతుంది. మనం దాన్ని పవిత్రంగా చూస్తామే కానివ్వండి, దర్పంగా గర్వంగా చూడకూడదు అనేది దాని యొక్క మీనింగ్, ఇన్డెప్త్ మీనింగ్ అది. దీనితో పాటు ఉదక కుంభదానం అని మనకి శాస్త్రాలు వివరించారంటే చాలా ఈజీ, సింపుల్, పవర్ఫుల్ రెమెడీ అది. దానికి ఆల్టర్నేటివ్గా నేను పోయినసారి ఇలానే చెప్తే ఒక లేడీ యూఎస్ నుంచి నాకు మెసేజ్ పెట్టింది, సార్ మీరు చెప్పిన ఉదక కుంభదానం నేను వాటర్ బాటిల్స్ చేసేసారండి అని. అంటే ఉదకం అంటే నీళ్ళు అండి, కుంభం అంటే చెంబు, తపాల, గ్లాసు ఏదైనా అనుకోవచ్చు. ఏం చేయాలంటే ఒక రాగి చెంబు తీసుకుని 350-400 అవుతుంది. చక్కగా బొచ్చు పూసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో చక్కగా సుగంధ ద్రవ్యాలు, యాలకులు కానివ్వండి ఏదైనా కలిపి ఆ తీర్థప్పుడు అని దొరుకుతుంది. ఇన్ కేస్ అంతా 30-40 రూపీస్ ఉంటుంది. అది అందులోకి ఒక చిటికెడేసి, లేదంటే కొంచెం వట్టి నీళ్ళు ఇవ్వకుండా కొంచెం బెల్లం కానివేసి అది చక్కగా ఆ చెంబు ఆ కలసం ఆ పాత్రత సత్పురుషులకి దానం చేయాలి. గుళ్ళల్లో బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి, వేద పురుషులకి, వేద పండితులకి, ఎవరికైనా కనుక గురువులు లాంటి వాళ్ళకి కనుక అవి కనుక దానం చేస్తే మహాపుణ్యం వస్తుంది. ఓకే, ఎంతో
ఎంతో దానికి ఏమంటారు కౌంట్లెస్ పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇది చేయగలిగితే బెస్ట్. అది చేయలేని వాళ్ళకి నేను ఇలానే వాటర్ బాటిల్స్ కొని ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రోజులు చలివేంద్రాలు అవి పెట్టి తాగుతుంటే జనాలు తాగట్లా. వాటర్ కంటామినేట్ ఏమవుతుంది, ఎలా అవుతుంది? ఎందుకంటే ఒక హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్ అవుతుంది. ఇక్కడ ఒక గ్లాస్ 20 రూపాయలు పెట్టి తాగి అది ఏదో అయింది అనుకోండి. అందుకని బ్రాండెడ్ వాటర్ బాటిల్ తీసేసుకొని కార్లో పెట్టేసుకొని అవసరమైన ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి. ఇది పుణ్యం అని నేను ఇలా చెప్తే యూఎస్లో ఒకళ్ళు చేసి నాకు మెసేజ్ పెట్టారు. నాకు చాలా ఆనందం వేసింది. చూడండి ఎంత బాగా చేశారు. అందుకని వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయి యూఎస్లో అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. వర్క్ బోర్ కదండి, అది కూడా బ్రహ్మ లిఖితం, రాస్తుంటేనే అవుతుంది అనమాట. ఎవరికి ఎందుకని అది కొంతమంది ఇవన్నీ ఏముంది మూఢనమ్మకం ఉంటారు, వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటుంది. చూడండి ఎవరు చక్కగా హంబుల్గా ఉండి ఫాలో అవుతారో వాళ్ళు 10 ఎదిగే వాళ్ళే ఉంటారండి. నేను అందరినీ కలుస్తూ ఉంటాను రకరకాల వాళ్ళని. వద్దు ఇది మూఢనమ్మకం, వాళ్ళ అమ్మ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించిన వాళ్ళని చూశాను నేను. వాళ్ళంతా గురువుగారు మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మాకు చూపించండి అన్న వాళ్ళని చూస్తున్నాం అనమాట. అందుకని నమ్మకం కలిగితేనే శాస్త్రము మంత్రం వర్క్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇది మన శాస్త్రాలు వివరించారు. చాలా సింపుల్, ఈజీ, పవర్ఫుల్ టెక్నిక్. దీనితో పాటు ఏది మనం ఆ రోజు మంచి పనులు చేసినా కానీ సత్పురుషులకి అది కలిసి వస్తుందని మనకు శాస్త్రాలు వివరించారు. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఒక సూర్యుడు మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు కాబట్టి సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యానికి సంబంధించిన ఆదిత్య హృదయ స్తోత్రం చేయటము, గోధుమలు దానం చేయటము, తండ్రి లాంటి ప్రకారాలు బాసులతో ఆర్గ్యుమెంట్ చేయకుండా వాళ్ళకి స్వీట్లో ఏదో కొన్ని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ దోషం అంతా పోయేది చాలా హార్మోని ఉంటుంది. అగైన్ బాస్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, బాస్ని ప్యాంపర్, అది కామన్ అండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక రివర్స్ ఉండనే ఉంటుంది, అంతే కదండి. ప్రతి పనికి ఉంటుంది. బాస్ని ప్యాంపర్ చేసుకుంటున్నాడు, స్వీట్లు ఇస్తున్నాడు అనుకోవచ్చు, బట్ దట్స్ హౌ యూ షుడ్ మూవ్ ఇట్ అంతే కదండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఇండివిజువల్ యొక్క వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. వీళ్ళకి ఇంకొక పర్టికులర్గా రీసెర్చ్ గ్రూప్ ఉందండి. 35 to 45 ఇయర్స్ ఏజ్ ఉండి, గుర్తుపెట్టుకోండి 35-45 కనుక ఏజ్ మీజ్ ఉండి కెరియర్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళారు, మ్యారీడ్ లైఫ్లో సక్సెస్ఫుల్గా వెళ్ళారు, పిల్లల విషయంలో సక్సెస్ఫుల్గా వెళ్ళారు, సడన్గా ఇప్పుడు మీకు తెలవకుండా ఎక్కడో ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయారు లైఫ్లో. దానికి రీజన్స్ బయట ఎక్కడా దొరకదు. ఓన్లీ మీ జాతకంలో మీ బ్రహ్మ, మీ పెద్దవాళ్ళు రాసి ఇచ్చేశారు. అది డీకోడ్ చేయించుకోవాలి. నా దగ్గరకు వస్తే ఒకసారి చూసి ఎందుకు అలా జరిగింది, ఏమైనా శాపాలు ఉన్నాయా, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, నేచర్ మీకు ఎక్కడో క్లూస్ ఇస్తుంది. సమ్వేర్ మీరు ఇది చేసుకుంటే బాగుంటుంది, ఆ క్లూస్ చేసుకొని ఆ పరిహారాలు రెమెడీ చేసుకుంటే అది అయిపోయిన తర్వాత నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు అవన్నీ ఎన్నో నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. చిన్న రెమెడీ అండి, పెద్ద ఖర్చు ఏం కాదు. ఎంత ఖర్చు పెడతామండి, అట్లా వెళ్ళిపోయి ఇట్లా వస్తే 1000 ఖర్చు అవుతుంది. ఒక మూవీకి కలిసి 2000-3000 ఖర్చు అయిపోతుంది. వాళ్ళ జాతకం చూపించుకొని దోషాలు చేయించుకుంటే ఎంత లైఫ్ బాగుంటుందండి. అందుకనే కదా వేదాలు ఉంది. వేదాల యొక్క ఉద్దేశం ఏంటి, లైఫ్కి ఎలా వెళ్ళిపోవాలి, ఎందుకు స్తోత్రాలను, ఎందుకు దేవుళ్ళని, ఎందుకు గుడికి వెళ్తాం, మనిషి ప్రోగ్రెస్ అవ్వాలని. ఆగిపోయారు అనుకున్నప్పుడు ఇవి చూపించుకుంటే జాతకం చక్రం, వాళ్ళ ఓను జాతక చక్రంలో వాళ్ళు పీల్చే గాలి దగ్గర నుంచి వాళ్ళు వాడుకున్న బట్టలు, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ అండి. ఆ జాతకంలోనే ఉంటుంది. నేను మార్నింగ్ ఒక జాతకం చెప్పాను, వాళ్ళు గురువు గారు విజయవాడ నుంచి జాబ్ ఎలా ఉంది అని అడిగారు. చూడండి వాళ్ళు ఎలా క్లవర్గా అడిగారు, మీ జాతకానికి జాబ్ ఉండదు, ఉన్నా నిలబెట్టుకోరు, అది చేయలేరు అన్న. అవునండి గురుగారు, నేను ఎప్పుడు లైఫ్లో జాబ్ చేయాల, ఎందుకు ఈ వయసులో కలగా జాబ్ చేయాలని ఆలోచన వచ్చింది. చూడండి మా ద్రవడు కదండి, అవతల వాళ్ళు ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడో ఉండి చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ అవి పెడతారు. ఎలా తెలిసింది, జాతకం ఉంది. ఎలా తెలిసిందంటే ఇట్ ఈస్ రిటన్ ఇన్ అవర్ ఓన్ జాతకం, వాళ్ళ జాతకంలోనే ఉంది. నేను ఫెసిలిటేట్ చేస్తాను, వాళ్ళకి రాదు కాబట్టి లిటిల్ డయాగ్నోసిస్ నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తాను. ఆ ఫోన్ కాల్లోనే ఇది లగ్నము ఇలా చూసుకోవాలి, ఎలా ఉంది, గూగుల్ ఎలా చేసుకోండి, చాట్ జీపీటీ ఇలా చేసేసుకోండి అని నేను చెప్పేస్తా. పద్దాకలు ఇంకా వచ్చేది ఒక లేడీకి చెప్పామనుకోండి, చక్కగా డీటెయిల్డ్గా 1 hour టైం స్పెండ్ చేసి హోల్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎలా చూసేసుకోమని చెప్పేస్తాను నేను. సో వాళ్ళకి అలా ఇన్ కేసు ఏమైనా ఎవరైనా కనుక ఉంటే ఎక్కడ అధైర్యపడడం అవసరం లేదు. ఒక మల్టీ సోర్సెస్ ఆఫ్ ఎనకి స్వర్ణలక్ష్మి విశేష హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉంది, ఫారిన్లో అవ్వట్లేదు, కష్టపడిపోతున్నాము, చండి, నవచండి, శతచండి హోమాలు చేయించుకోవాలి. ఈ తీవ్రమైన కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఎవరైనా కనుక ఉంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనంతమైన సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళి తీసుకోవటం అనేది మన కరెక్ట్గా తీసుకోవటం. నేనేమంటే ప్రాబ్లమ్స్ అనంతం కాదు, సొల్యూషన్స్ అనంతంగా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ 2, 3, 4 ధర్మార్థ కామమోక్షాలు ఇవే ప్రాబ్లంలు, వాటికి సొల్యూషన్ అనంతాలు ఉన్నాయి. అవి మనం చేసుకోవటం అనేది దానికి అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుతున్నామండి. ఈ రాశి వాళ్ళకి ఈ నెలతో పాటు ఈ సంవత్సరం కూడా విశేషం కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలండి.